ఏ మినీ వ్లాగ్ డైలీ రొటీన్ వర్క్ చూపిస్తాను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు. యాజ్ యూజువల్ గానే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి దీపారాధన చేసుకుంటాను. పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాతే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తాను. ఈ రోజైతే మ్యాగీ చేశాను చాలా డేస్ తర్వాత. డైలీ రొటీన్ లో ఇదొక వర్క్ నాకు. ధృతిని రెడీ చేయడము. క్లిప్స్ అన్ని పెట్టేయమని అడిగింది, సో అన్ని పెట్టేశాను. పెడుతూ ఒక వార్నింగ్ కూడా ఇచ్చాను, ఈవినింగ్ కల్లా ఈ క్లిప్స్ ఇలానే ఉండాలి, లేదంటే ఇంకెప్పుడు కొనను అని చెప్పి. అండ్ లంచ్ లోకి అయితే ఆకుకూర పప్పు చేయబోతున్నాను. దీన్ని సిరియాకు అంటారంట, మీకు తెలుసా? నేనైతే ఈ ఆకుకూర ఎప్పుడు తినలేదు, చూడలేదు. సో తోటకూరలానే ఉంటుందంట, బట్ చాలా హెల్దీ అని ఇక్కడ వాళ్ళు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. సో తిరుపతిలో ఎక్కువ దొరుకుతుంది అనమాట. మనం పప్పు ఆకుకూర ఎలా చేసుకుంటామో సేమ్ అలానే చేస్తున్నాను ఈ రెసిపీని. మరి ఎలా ఉంటుందో టేస్ట్ చూడాలి. ఫస్ట్ టైం చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా తిన్నారా కామెంట్ చేసి చెప్పండి నాకు. ఒక వర్క్ తర్వాత ఇంకొక వర్క్ చేస్తూ ఉంటే ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది కదా. ముందే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట బీట్రూట్ జ్యూస్. బీట్రూట్ తో పాటు క్యారెట్ అండ్ పుదీనా కూడా యాడ్ చేశాను. సో లైట్ కూలింగ్ అనమాట. అప్పుడప్పుడు అలా కొంచెం కొంచెం తాగుతూ ఉంటాను. ఆ తర్వాత పప్పు ఆకుకూరలోకి ఏదో ఒక ఫ్రై ఉండాలి కదా, అందుకని చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. చిక్కుడుకాయ క్లీనింగ్ చాలా టైం పడుతుందేమో అనుకున్నాను, కానీ నాకు హెల్పర్స్ ఎక్కువైపోయారు. సో క్లీనింగ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత చిక్కుడుకాయ తాలింపు వేసేసి కొంచెం పుదీనా ఉంటే అది క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను ఫ్రిడ్జ్ లోకి. ఆ తర్వాత తాలింపులోకి కొంచెం పుట్నాల పప్పు వేసాను అనమాట. సో అదే వేపిన పప్పు అండి, అది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక పక్కన ఫ్రై కంప్లీట్ చేశాను, ఒక పక్కన తాలింపు కూడా వేసేసాను పప్పు. నేను ఎప్పుడు లాస్ట్ లో రైస్ పెడుతూ ఉంటాను అనమాట. రైస్ కొంచెం వేడిగా తింటే బాగుంటది కదా. అండ్ రైస్ పైన ఒక గిన్నె ఉంటుంది నాకు బాయిల్ చేసుకోవడానికి. సో ఈ రోజు అయితే కరపెండ్లం బాయిల్ చేస్తున్నాను. కరపెండ్లం సో హెల్దీ కదా. అన్ని వర్క్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత నాకు ఇంకా టైం ఉంటుంది. అప్పుడు ధృతికి కొన్ని ఆల్ఫాబెట్స్ నేర్పించి మిగతా వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకుని ఆ తర్వాత ధృతికి ఫుడ్ పెట్టేస్తా ఫస్ట్. ఆ తర్వాత నేను లంచ్ చేసి ఈవినింగ్ స్నాక్ కింద కరపండ్లం అయితే తీసుకున్నాను ఈ రోజు. వ్లాగ్ నచ్చితే చిన్న లైక్ చేయండి.